ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇన్ రిలేషన్‌షిప్ ఏంటో తెలుసా? వాళ్ళకి మీరు కావాలి. కానీ వాళ్ళ లైఫ్‌లో మీరు ఎక్కడ గూడా కనిపించకూడదు. అర్థం కాలేదు గదా! రీల్ మొత్తం లాస్ట్ వరకు చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎలా ఉంటుందో తెలుసా? మీతో రోజు మాట్లాడతారు. మీరు అప్‌సెట్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. మీతో పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు. బయటికి వెళ్తే ప్లాన్స్ కూడా మీతోనే షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మీరు ఎవరు అని అడిగితే జస్ట్ ఎ ఫ్రెండ్ అని అంటారు. సోషల్ మీడియాలో మీరిద్దరి గురించి ఒక ట్రేస్ కూడా ఎక్కడా కనిపించదు. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్‌కి కూడా రిలేషన్‌షిప్ గురించి తెలియని కూడా తెలియదు. మీరు అడిగితే ఎందుకిది? నువ్వెందుకు నన్నెవరికీ పరిచయం చేయట్లేదు అని మీరు క్వెషన్ చేసినప్పుడు, నేను ప్రైవేట్ పర్సన్‌ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని సింపుల్‌గా ఒక సమాధానం చెప్పి డినే జేస్తారు. ఇప్పుడు ఒక విషయం క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ప్రతి రిలేషన్‌షిప్ సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరమేం లేదు. ప్రైవసీ ఉండటం కంప్లీట్‌లీ ఓకే. కానీ ప్రైవసీ పేరుతో మిమ్మల్ని రిపీటెడ్‌గా హైడ్ చేస్తుంటే, అక్కడ ఒకసారి ఆలోచించడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే రిలేషన్‌షిప్ ఉండటం అంటే మీ మీరు కేవలం వాళ్ళ ప్రైవేట్ లైఫ్‌లో మాత్రమే ఉండటం కాదు. వాళ్ళ రియల్ లైఫ్‌లో కూడా మీకొక ప్లేస్ ఉండాలి. మీరు వాళ్ళకి నిజంగా ఇంపార్టెన్స్ అయితే కనీసం వాళ్ళ జీవితంలో ఎక్సిస్టెన్స్‌ని వాళ్ళు డినే చేయాల్సిన అవసరం లేదు. డేటింగ్ సైకాలజీలో ఇలాంటి బిహేవియర్‌నే పాకెటింగ్ అని అంటారు. కాబట్టి వెంటనే వాళ్ళు నన్ను లవ్ చేయట్లేదు అని కంక్లూడ్ చేయకుండా ముందు ఒకసారి మీకు మీరే అడగండి. వాళ్ళు నన్ను ప్రైవేట్‌గా ఉంచుతున్నారా? లేక వాళ్ళ లైఫ్‌లో నన్ను హైడ్ జేస్తున్నారా? ఆ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి. ప్రైవేట్‌గా ఉండటం కొంతవరకు సేఫే కానీ హైడ్ చేయడం మాటి మాటికి సేఫ్ కాదు. సో, మీరు ఎవ్వరికీ సీక్రెట్‌గా ఉండవలసిన అవసరం లేదు అనే విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి ఎవ్రీడే రిలేషన్‌షిప్ సైకాలజీని అర్థం చేసుకోవాలంటే ముందు అర్జెంట్‌గా ఫాలో అయిపోండి.